ఈ ప్రామిజెంట్లో అమెరికాకి చెందిన అందమైన అమ్మాయి, అలాగే ఆ ప్రక్కన రొమేనియాకి చెందిన యాన్సమ్ అబ్బాయి ఒకనొకరు స్కూల్ డేస్ నుంచి కూడా ప్రేమించుకున్నారు. ఆ స్కూల్ డేస్లో బాగా ఎంజాయ్ చేశారు. అక్కడే శృంగారం అంతా చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత నుంచి కష్టాలు మొదలైనవి. వీళ్ళు ఈ విలాస జీవితానికి అలవాటు పోయి పబ్లు, క్లబ్బులుతో పాటు ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి రోడ్డుని పడ్డారు. భిక్షగాలుగా రోడ్డు పక్కన అడుక్కుంటమే కాకుండా రోడ్డు పక్కన పడుకుంటూ అలాగే ఈ పార్కుల్లో పడుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది విందిరిగింది. రొమేనియా. You are from America? Yeah, I'm from America, but my family's from Romania. Okay. You are going to church every week? Church? You are going to church? Yeah. ఓకే. మరి మీరు ఎలాగా బ్యాగింగ్ చేసుకుంటున్నారు? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఓకే. That's all right. Some problems? Yeah, some days. You have no shelter. Yeah, at the moment. That is the main problem. That's the main one. God bless you. God bless you too, brother. The government not providing any shelter? No, they do, but some of them are just harder to get into than others. But it all depends on your situation. Okay. Like there's stipulations for everybody. Everybody's different, but Okay. some works for others, some don't. But Okay, nice meeting. Bye. nice meeting you too. పార్కులో చేస్తున్నాను. ప్రతిరోజు నేను మార్నింగ్ వాక్ వస్తాను. ఈ మార్నింగ్ వాక్లో అనేక రకాలైనటువంటి మనుషులను చూస్తూ ఉంటాను. అది లావుగా ఉన్నా ఇక్కడ అమెరికాలో ఎక్కువగా మనుషులు ఎక్కువ లావుగా ఉంటారు. ఈ జంక్ ఫుడ్ అవి తినేసి దాంతో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. అలాగే లేడీస్ కూడా ఈ రన్నింగ్లో ఇవి చేస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ ఫిట్గా ఉండకపోతే భర్త వదిలేసి ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఫిట్గా ఉండటానికి చూసుకుంటారు. అలాగే ఈ పార్కులో కూడా చాలామంది షెల్టర్ కింద అమెరికాలో ఈ బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు. అంటే రోడ్డు పక్కన భిక్షాటన చేసుకోవటం, అలాగే పార్కులు, అలాగే రోడ్డు పక్కన ఈ షెల్టర్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ పార్కుల్లో ఈ చెట్ల కింద గుడారాలు వేసుకుని అక్కడే తమ వస్తువులన్నింటినీ కూడా పెట్టుకుని రాత్రులు పడుకోవటం, అక్కడి నుంచి పగల వెళ్ళి భిక్షాటనకి వెళ్ళి మళ్ళీ రావటం, ఇలాగా ఇక్కడే వాళ్ళు ఒక టిఫిన్లు అవి కూడా చేయటం. ఈ పార్కుల్లో ఉన్నటువంటి ఈ షెడ్లో వీళ్ళు రాత్రంతా పడుకోవటం, ఇలా గుంపులు కింద వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఈ కూడలకు వెళ్ళి అక్కడ బెగ్గింగ్ చేయటం. ఈ సామాన్య ఇలాగా రోడ్డు పక్కనే పడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా ఈ మార్గ ద్రవ్యాలు తీసుకుని ఈ డ్రగ్స్తో ఎడిక్ట్ అయిపోయి ఈ మత్తులో తూలు పోతున్నారు. ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ఫ్రమ్ విచ్ ప్లేస్? అరిజోనా, అమెరికా, ఫినిక్స్. Hermosillo, Sonora. Okay. What is your name? Saludos. What is your name? Gustavo Carrillo. Okay. You are studying? Carrillo. College or high school? You are studying? Escuela. Indel School. School. Sí. Which class? Prepa. Okay. What are you doing? Inglés poquito. Okay. Español más. ఏంటి ఇలాగ మరి రోడ్ సైడ్ తిరుగుతూ మరి ఇల్లు లేకుండా చేస్తున్నారు మరి? ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇక్కడున్న ఈ ఎన్విరాన్మెంట్కి, వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఈ చెడు వ్యసనాలకి బానిస అయిపోయి వీళ్ళు బ్యాంక్ యొక్క
క్రెడిట్కి సంబంధించింది కానీ ప్రభుత్వం కానీ వీళ్ళకి షెల్టర్ ఇవ్వట్లేదు. దాంతో వీళ్ళు ఈ మాదక ద్రవ్యాల మత్తులో ఊగుతూ తూగుతూ ఇక్కడే బెగ్గింగ్ చేస్తూ ఈ పార్కులో తలదాచుకుంటున్నారు. కాబట్టి నాకు ఈరోజు ఇక్కడ ఒక జంట కనపడింది. వాళ్ళు కూడా బాగా మత్తులో ఉన్నారు. ఏంటంటే వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను. ఫ్రమ్ రొమేనియా. యు ఆర్ ఫ్రమ్ అమెరికా. Yeah, I'm from America, but my family's from Romania. ఓకే. యు ఆర్ గోయింగ్ టు చర్చ్ ఎవ్రీ వీక్. చర్చ్ యు ఆర్ గోయింగ్ టు చర్చ్. Yeah. ఓకే. మరి మీరు ఎలాగా బ్యాగింగ్ చేసుకుంటున్నారు? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఓకే. That's all right. సమ్ ప్రాబ్లమ్స్. Yeah, some days. సమ్ యూ హ్యావ్ నో షెల్టర్. Yeah, at the moment. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. That's the main one. గాడ్ బ్లెస్ యూ. God bless you too, brother. The government not providing any shelter? No, they do, but some of them are just harder to get into than others. But it all depends on your situation. Okay, okay. Like there's stipulations for everybody. Everybody's different, but Okay, okay. some works for others, some don't. But Okay, nice meeting. Bye. nice meeting you too. వస్తే అమ్మాయిది అమెరికా చాలా అందంగా ఉంది, అబ్బాయిది రొమేనియా. అతను కూడా చాలా బాగున్నాడు. ఇద్దరు ప్రేమించుకున్నారంట. ప్రేమించుకుని అలాగే తర్వాత ఇక్కడ కామన్ 18 సంవత్సరాలు దాటిన వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి కొంతకాలం బాగానే ఉన్నారు. దాని తర్వాత కష్టాలు మొదలైనవి. ఫ్రెండ్స్ బయలుదేరారు. దాంతో పబ్బులు, విందులు, విలాసాలు. దాంతో సంపాదన లేక ముందు ఆ రొమేనియా అతను పూర్తిగా ఈ మాదక ద్రవ్యాలు బానిస అయిపోతుందంటే అమ్మాయి కూడా ఏదో ఉద్యోగం చేసుకున్నా తను కూడా ఆ మత్తులో ఉండిపోయి తను కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉండి రోజు స్కూల్కి పంపేవారు. స్కూల్కు పంపితే స్కూల్ బస్సులో వెళ్ళేవారు. అక్కడ వీళ్ళు పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమ. ఈ ప్రేమ ద్వారా ఇక్కడ స్కూలు ఏజ్లోనే ఇక్కడ ఏంటంటే ప్రేమ పేరుతో శృంగారం. ఇక్కడ పెద్ద తప్పు కాదు. ఇక్కడ ట్రెడిషన్స్ అలాగే కట్టుబాట్లు, ఆచారాలు ఇవన్నీ కూడా అలాగ ఉన్నాయి. దాంతో ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇది స్కూల్ రోజుల్లోనే ఎంజాయ్ చేశారు. దాని తర్వాత బయటకు వచ్చేసి ఏదో మన సహజీవనం అంటున్నప్పుడు అలాంటి పెళ్లి చేసుకుని ఏదో చేసుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు రోడ్డుని పడ్డారు. ఆ రోడ్డుని పడ్డటువంటి అమెరికా అమ్మాయి అలాగే రొమేనియా అబ్బాయిని కలిసి మాట్లాడితే ముందు ఫోటో తీసుకుంటానికి ఒప్పుకోలేదు. కానీ కొద్ది మాట్లాడినప్పుడు మాటలు మట్టుకి మాట్లాడారు. వీడియోని చూశారు కదా. వీడియో ఎలా ఉంది? అమెరికాలో ఏంటి, డెవలప్డ్ కంట్రీలో బెగ్గర్స్ ఏంటి, హోమ్లెస్ పీపుల్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఇక్కడ రోజు రోజుకి ఈ నిరుద్యోగం పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వెస్ట్రన్ కల్చర్ ప్రకారం ఇక్కడ ఈ కట్టుబాట్లు అలాగే కస్టమ్స్ ఇవి చెప్పే పెద్దోళ్ళు లేరు. పెద్దోళ్ళు చెప్పినా వినే ఈ యూత్ కూడా లేదు. వీళ్ళు ఈ స్కూల్ రోజుల్లో ఉండగానే అనికరామ కార్యక్రమాలు అయిపోతున్నాయి ప్రేమ పేరుతోటి. అక్కడి నుంచి కాలేజీకి వెళ్తే ఇంకొకరితో తిరగడం. ఇలా జీవితంలో వీళ్ళకి పెళ్ళికి ఒక ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి కొంతకాలం ఇష్టం ఉన్నంతకాలం ఈ పెళ్ళి, పిల్లలు, దాని తర్వాత పిల్లలు ఉన్నప్పటికీ కూడా వదిలేసి ఇంకొకరిని చేసుకుంటాం. ఈ మిగిలిన వాళ్ళు ఇంకొకరిని చేసుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి కల్చర్. కానీ మన భారతదేశంలో ఉన్న ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఈ పెద్దలు చెప్పిన
అన్నీ కూడా మనకి ఏంటి చేదస్తం అనుకుంటున్నారు, కానీ చేదస్తం కాదు అది. అక్కడ మన సంస్కృతి అలాంటిది. అందుకనే మన సంస్కృతిని ఇక్కడ విదేశాల్లో అందరూ కూడా చాలా గౌరవిస్తారు. మన కుటుంబ వ్యవస్థ అంత బలంగా ఉంది. అందుకనే బలంగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, మన స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి అని ఇటు పేరెంట్స్ చెబుతున్నారు, అక్కడ టీచర్స్ కూడా చెబుతున్నారు. దాంతో మనకి స్కూల్స్లో మనకి చాలా పద్ధతిగా పెరుగుతున్నాం. ఆడపిల్లలు కూడా పద్ధతిగానే పెరుగుతున్నారు. దాంతో ఈ హిందూ సంస్కృతి మీద గౌరవంతో మనం హిందూ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నాం. అలాగే ముస్లిమ్స్ ఉంటే ముస్లిమ్స్ పిల్లలు చేసుకుంటున్నారు, క్రిస్టియన్ పిల్లల్ని చేసుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడలాగా ఈ నాగరికత విరుతలు ఏమీ లేదు. ఇక్కడ నాగరికత మోస్తూ పబ్బులు, క్లబ్బులు, విలాసవంతమైన జీవితం, తప్పలాగేస్తాం. ఈ ఈ మాదక ద్రవ్యాలు ఉన్న చూసారా, వీటిని తాగి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో తెలియక ఈ మంచి జీవితాన్ని పాడు చేసుకుని రోడ్డు మీద పడ్డారు. హోమ్లెస్ పూర్వయ్యారు. రోడ్డు మీద పక్కన అమెరికాలో పెద్ద పెద్ద కోడల్లో అడుక్కుంటున్నారు వీళ్ళు, బెగ్గర్స్. అంటే అభివృద్ధి చెందిన దేశం అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా పరిస్థితి సంవత్సరం కూడా ఈ బెగ్గర్స్ పెరిగిపోతున్నారు. దానికి కారణం ఇక్కడున్న అలవాట్లు, ఇక్కడున్న సంస్కృతి. కాబట్టి మనం అమెరికాను చూసి అమ్మో అమెరికా అనుకోవద్దు. కానీ మన ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు, వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా పద్ధతిగా మన సాంప్రదాయం ప్రకారం ఎలాగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకుని ఒక పద్ధతి ప్రకారం లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి మన అందరికీ ఆదర్శం. అంతే కాకుండా ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూసి ఈడ్చిపోతూ ఉంటారు. ఏంటి ఇది మంచి ఉద్యోగాలు చేస్తున్నాడు, లక్షలు సంపాదించేస్తున్నాడు, ఓ పద్ధతిగా ఉంటున్నాడు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకని మన చూసి అక్కడక్కడ అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి మన సంస్కృతి గొప్పది. భారతీయులు మనం గొప్పవాళ్ళం, మన తెలుగు వాళ్ళం చాలా గొప్పవాళ్ళం. కాబట్టి మనం సంస్కృతిని మనం డెవలప్ చేద్దాం. కాబట్టి అమెరికాలో అందరూ కాదు, కొందరు మాత్రమే ఇలా ఉన్నారు. ఎక్కువ మంది చాలా బాగా ఉన్నారు, మంచిగా అందరికీ ఆదర్శంగా ఉన్నారు. లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్ బటన్ మీద నొక్కండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే మీ సహాయ సహకారాలు ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు చాలా ఉన్నాయి, మీకు తెలియని విషయాలు ఉన్నాయి. నిన్నదాకా భక్తి టీవీలు భక్తి పూజలు చూపిస్తున్నారు, కృష్ణాష్టమి, వినాయక చవితి అంటున్నారు, కానీ ఇంకా మంచివి ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతులు ఏంటనేది అమెరికా అమ్మాయి, రోమనియా అబ్బాయి ప్రేమించుకున్నారు, ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్మెంట్లో ఈ చెడు వ్యసనాలకి బానిసవ్వి ఎలాగా ఈ రోడ్డు మీద వచ్చి అడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి మన వాళ్ళు ఎవరికే రాకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. కాబట్టి మీ లక్ష్య సాధనకి మీరు కృషి చేయండి. పలానా వాళ్ళ అబ్బాయి, పలానా ఊరు, పలానా ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళని, మన తెలుగు వారి యొక్క గంధం చాటుదాము. థ్యాంక్ యూ. మీ అమెరికా అంకుల్ ఎంజీకే రాజులాగా నుంచి థ్యాంక్ యూ.